సో వల్లభనేని వంశీకి సంబంధించిన ఒక బ్రేకింగ్ ని కూడా మనం చూస్తున్నాం. వైద్యం కోసం వల్లభనేని వంశీని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లనున్నారు అధికారులు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు వంశీని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించబోతున్నారు. సో వంశీ మెడికల్ రిపోర్ట్స్ సీల్డ్ కవర్ లో హైకోర్టుకు సమర్పించనున్నారు జైలు సూపరింటెండెంట్. వంశీని ఆయుష్ ఆసుపత్రికి తరలించబోతున్నారు జైలు అధికారులు. వంశీతో పాటు ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు కూడా ఉండేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసు మినహా అన్ని కేసుల్లో వంశీకి బెయిల్ మంజూరైంది. ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వసంత్ అడిగి తెలుసుకుందాం. సో వసంత్, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు వంశీకి? ప్రజెంట్ ఎటువంటి పరీక్షలు నిర్వహించబోతున్నారు? ప్రస్తుతం వంశీకి సంబంధించి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే అంశాన్ని హైకోర్టుకి నివేదిక రూపంలో అందించారు వంశీ తరపు న్యాయవాదులు. ఇప్పటివరకు వంశీకి సంబంధించి ఆయన రిమాండ్ ఖైదీగా జిల్లా జైల్లో ఉన్న నాటి నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, విజయవాడలో ఉన్నటువంటి ఆసుపత్రికి. అనంతరం ఆయన్ను గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్ కూడా తరలించారు. అయితే ఆయన శ్వాసకోశ సమస్యతో పాటుగా ఇతరత్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు ఆయన అరెస్ట్ అయిన నాటి నుంచి కూడా 20 కేజీలకు పైగా బరువు తగ్గినట్టు కూడా ఒక రిపోర్ట్ను హైకోర్టుకు సమర్పించినటువంటి నేపథ్యంలో ఆయన్ను తక్షణమే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలంటూ కూడా వారు హైకోర్టుకి నివేదించినటువంటి నేపథ్యంలో హైకోర్టు అనుమతించింది. ప్రస్తుతం ఆయన మరికొద్ది సేపట్లోనే జిల్లా జైలు నుంచి నేరుగా ఆయుష్ ఆసుపత్రికి తరలించబోతున్నారు. ఆయన శ్వాసకోశ సమస్యతో పాటుగా స్లీప్ మానిటరింగ్ సంబంధించిన టెస్ట్ కూడా ఒకటి నిర్వహించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వ ఆసుపత్రులు ఎక్కడ కూడా అందుబాటులో లేదు. అలాగే ఆయనకు సంబంధించి ఇటీవల విచారణ సందర్భంగా వాంతులు చేసుకోవడంతో పాటు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు సంబంధించి కొన్ని ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వాటికి సంబంధించి వైద్య చికిత్స అందించాలని కోరినటువంటి నేపథ్యంలో ఆయుష్ ఆసుపత్రికి తరలించబోతున్నా. ఆయనకి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడే వరకు కూడా ఆయన ఆయుష్ ఆసుపత్రిలో ఉండబోతున్నారు. అక్కడ పూర్తిగా రెస్ట్ తీసుకున్న తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆ నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టు ముందు ఉంచాలంటూ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయుష్ ఆసుపత్రిలో వైద్యులకు సంబంధించిన పర్యవేక్షణ ఉండబోతున్నారు. పూర్తిగా జిల్లా జైలు అధికారుల భద్రత నడుమునే ఆయనకు వైద్య చికిత్సలు అయితే కొనసాగుతున్నాయి. అయితే వైద్య పరీక్షలు వైద్య చికిత్సలు కొనసాగినంత కాలం కూడా ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఉండేందుకు కూడా హైకోర్టు అనుమతి అయితే లభించింది. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత చికిత్స పూర్తయిన అనంతరం ఆయన నేరుగా జిల్లా జైలుకి తరలిస్తారు. ఈలోపు ఆయనకు బెయిల్ మంజూరు అయితే నేరుగా ఆయనకు కొంత రిలాక్స్ దొరికినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా జైలు అధికారుల పర్యవేక్షణలో ఉంటారు. అన్ని రిపోర్ట్లు కూడా హైకోర్టుకి సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశాలు.